జై మహేష్మతి గుంజేసేపు ఆగుతామన్నా షాపన కదులుకుంటూ వచ్చి దాన్ని పట్టుకోనీకి డ్రైవర్ గాడు ఏవి డ్రైవర్ గాడు అది వాడు ఏటంటే ఎడిపోతుందో మనకు అర్థమే అయితే లేదు. ఏమో పడ్డజింగా ఏంది అది బంగారం ముందు అన్నాలా చూడు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా మేము ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వాగులో అంటే ఈ బొందలో మేమైతే క్యాంపింగ్ అయితే వేయడం జరిగింది. ఈ నీళ్ళలో జింగానికి ఒక ప్లేస్లో అయితే గైస్ ఇలాంటి ఒక స్ప్రింగ్ అయితే దొరికిందనమాట. ఈ స్ప్రింగ్ ఎక్కడదా అని మేము బాగా ఆలోచిస్తే మాకు తెలిసింది ఏంటి అంటే సిద్దిపేట సైడ్ ఏవైతే వాటర్ వెళ్తాయో ఆ వాటర్ మొత్తం మల్లన్న సాగర్లకే ఫస్ట్ ఈ బొందలకు వస్తే దీంట్లోకి మా చెర్లకు తర్వాత వేరే ఊరి చెర్లకు అట్లా సిద్దిపేట దాకా పోతాయి. సో ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ నుంచేలో ఇలాంటి కొన్ని మెటల్ ఐటమ్స్ అయితే గైస్ కొట్టుకొచ్చి మా ఐడియా ప్రకారం అయితే దీంట్లో అయితే ఉన్నాయని అనుకుంటున్నాము. సో అదే ఈరోజు ట్రెజరీ హంట్ లాగా మేమైతే వాటర్లో చెక్ అయితే వేయబోతున్నాం అనమాట. దానికోసం మీరు చూసినట్లయితే మా దగ్గర 4 స్ట్రాంగ్ మ్యాగ్నెట్లు అయితే ఉన్నాయి. మీరు చూడవచ్చు ఆ మ్యాగ్నెట్లు వచ్చేసి ఇవే. ఈ మ్యాగ్నెట్స్ని యూజ్ చేసి ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ సైడ్లో ఉన్న వాటర్లో మేమైతే ట్రెజరీ హంట్ అయితే వేయబోతున్నాము. వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. ఏమేమి దొరుకుతాయో మాకు కూడా ఐడియా లేదు. ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ట్రెజరీ హంట్ కోసం ఈ వాటర్లో దిగడానికి మేము నార్మల్గా మన దగ్గర ఉన్న తెప్పలను అయితే యూజ్ చేస్తారేమో. దీనికి మోటార్ని అయితే సెట్ చేసుకున్నాం. మన దగ్గర మోటార్ ఉంది, మీకు అందరికీ తెలిసిందే. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు ఈ బోట్ని తీసుకొని వాటర్లోకి అయితే వెళ్దాం, చూద్దాం ఏమేమి దొరుకుతాయని చెప్పేసి. దానికంటే ముందు మ్యాగ్నెట్లకు మనం సెటప్ తయారు చేస్తాం. బండవస్తుందో మ్యాగ్నెట్ ఇగో బా కింద కట్ అయింది. ఇగో బందోబస్తు మ్యాగ్నెట్ తెప్పించినాము, దెబ్బకి ఇరికింది, కట్ అవుతుంది ఏలు మెల్ల బందోబస్తు అతుక్కుంటుంది. ఒక ఇటువంటి స్ప్రింగ్ ఉంది అనుకో ఇప్పుడు నీళ్ళల్లో, దాని దగ్గర మనం ఇది పెట్టినాం అనుకో ఇట్లా వస్తుంది. ఇగో వచ్చేసింది రో. ఇప్పుడు చూద్దాం వాటర్లోకి పోయి దీంట్లో ఏమేమి కొట్టుకొచ్చినాయి ఏం కథ అని చెప్పేసి. లెట్స్ గో. మన బోట్ మీద అయితే గైస్ మోటార్ స్టార్ట్ చేస్తుండో, నాకు తెలిసిన ప్రకారం అయితే ఆ మోటార్ ఇలా స్టార్ట్ కాదు. అవుతుంది. జై మహేష్మతి. ఈ వాటర్ మధ్యలోకి అయితే గైస్ వచ్చేసినాము. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ మ్యాగ్నెట్స్ని వాటర్లోకి ఇసిరేస్తున్నా, చూద్దాం ఏమైనా దొరుకుతాయా లేదా అని. ఇంకా ఫస్ట్ ట్రైల్ ఒక బిందె పడితే ఏం చేస్తాం? ఒకటి ఇత్తడి బిందె పడాలి, అలా దాని నిండా బంగారం. 1 2 3 చూద్దాం. పోతుంది లోపలికి. పోయింది. గుంజుతున్నా, చూద్దాం ఏమైనా వస్తుందేమో. జర్సేపు ఆగన్నా, గుంజేసేపు ఆగుతామన్నా షాపన కదులుకుంటూ వచ్చి దాన్ని పట్టుకోనీకి. అది ఉంటే పడతా, లేకుంటే లేదు. ఏమన్నా పడ్డాదిరా, బురద అంటుంది అంతే. బురద ఇప్పటికి 4-5 సార్లు వేసినాం, దగ్గర ఏం బలేదు. అసలు ఇలా ఏమైనా ఉన్నాయా లేదా, మా ప్రయత్నం అవుతుందా అవుతుందా అనిపిస్తుంది. అన్న దూరం వేయకు, గిటాంకల్ని చూద్దాం. ఇంకా ఒకటి ఏదైనా ఒకటి పడితే అది వేరే పసుంటుండే. లంక బిందెలు ఏదైనా పడితే లంక బిందె పడుతుంది. ఇది దగ్గర అన్నట్టు దొరకలేదు, దూరం అన్నట్టు దొరకలేదు, ఏడ దొరకలేదు. ఇప్పుడు ఒక పని ఏం చేయబోతున్నాం అంటే మ్యాగ్నెట్ ఇలా పారేసి మోటార్ స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసుకొని వస్తాము. చూద్దాం ఏమన్నా ఉంటే తలుగుతా లేకుంటే మనం వేసి ఉన్న దగ్గరనే అది పడుతుందా అంటే అట్లా పడతలేదు. సో లెట్స్ స్టార్ట్. అన్నీ పడతాయి. ఇంకా మోటార్ స్టార్ట్ చేయి.
స్టార్ట్ చేసి కొంత దూరం పోగానే బరువు లెక్క కనిపిస్తే ఏమన్నా పెద్దది పడ్డదేమో అనుకున్నాము. దీన్ని ఓపెన్ చేసి సుత్తిగో మొత్తం మ్యాగ్నెట్కు చుట్టూ గడ్డి చుట్టింది. అది ఇక ఏం పడుతుంది? వీడు అమ్మతోడు మా బోటు డ్రైవర్ గాడు హెవీ డ్రైవర్ గాడు అది వాడు ఎటంటే ఎడిపోతుందో మనకు అర్థమే అయితే లేదు. తూర్పుకు పోరా అంటే ఉత్తరానికి పోతున్నాడు. ఆ తాడు వచ్చి దీనికి చుట్టింది ఏడికి పోతుంది చుట్టింది ఏంది ప్రొపెల్లర్ చుట్టుకుందా? అందువల్లనే మా ఎక్స్పెరిమెంట్ ఇది సక్సెస్ అయ్యేటట్లేదు. ఎండకు చేస్తున్నాం అంతే. ఆ ప్రొపెల్లర్కి మొత్తం తాడు చుట్టుకుంది. ఆ నడిపేటానికి ఏర్పడతలేదు. తాడు మొత్తం ఉన్న కాడికి ఇచ్చి పెట్టిన మ్యాగ్నెట్లు అవుతున్నాయి. ఏమైనా పడ్డది లేదు చూడాలి. వెయిట్ అవుతున్నది. కౌసు పడ్డదా? పడ్డది బిందె పడ్డదా? ఏం బాలే బురద పడ్డది. బోటుకు గట్టి తిరుగుతున్నాం కదా, అట్లా తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఇట్లా ఇసిరేసింది ఇంకా నయం ఉండే. ఇసిరేసినప్పుడు ఒకవేళ పడ్డదనుకో ఇది ఇంకెక్కువ జాగా కవర్ చేస్తుంది. చెట్లలో ఇరుకులు లేదు, ప్లస్ మన ప్రొపెల్లర్కి అట్టు లేదు. ఇటువంటిది ఏం టెన్షన్ అయితే లేదు మనకు. నార్మల్గా పోతుంది గుంజినా కొద్దిగా ఇక ఇక్తూనే ఉంటుంది. పడ్డదిరా ఇది ఏంది? అది ఫస్ట్ ట్రైలా గాయస్ ఇప్పటిదాకా వేస్తే అంత తిరిగితే ఏం పర్లేదు. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏంటో ఏమో చక్రం లెక్క ఉన్నది. ఇక దగ్గరికి మీరు చూడవచ్చు చక్రం లాగా ఉన్నది. మొత్తం హోల్స్ అవుతున్నాయి. ఇటువంటిది అయితే ఒకటి పడ్డది. ఏముంది కదరా? కాదన్న జల్లెడ కావచ్చు. అది జల్లెడ కాదు. లాస్ట్కి అన్ని చూపిద్దాం మీరు ఉండని. ఇది ఏందో జాలైతే పడ్డది. సో మనకు దొరికిన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే స్ప్రింగ్. తర్వాత స్ప్రింగ్ మన ఉత్తానే దొరికింది గడ్డకు. సో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఇది. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాకైతే అసలు ఏడ హోప్స్ అనిపించలేదు ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి. అంటే ఏదో నిధి దొరుకుతుందని కాదు, ఒక ఐరన్ రాడ్ దొరికినా చిన్నది ముక్క దొరికినా కూడా హ్యాపీనెస్సే. ఎందుకంటే మనం ఒక ట్రై చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పటి వరకు ఈ ఒక్క జాలి అయితే దొరికింది. చూద్దాం ఇంకేమేమి దొరుకుతాయని చెప్పేసి. ఇక్కడ తిరగబట్టి చాలాసేపు అవుతుంది కదా, ఇప్పటివరకు అయితే ఏం దొరకలేదు. ఇప్పుడు అక్కడ దిక్కుపోతున్నాం. మత్తడు ఉంది అటు సైడు, అడ దిక్కు. ఇంతకుముందుకు అయితే గాయస్ అక్కడ వేసినాము, లొకేషన్ చేంజ్ చేసినాము. ఇప్పుడు చూద్దాం వీడియో మనం పడతాయా లేదని చెప్పేసి. కాళ్ళు లోపల పెడితే భయం ఏమవుతుందంటే పాము దగ్గర వచ్చి కరెక్ట్ ఏమని భయం అవుతుంది. ఈ కాళ్ళు లోపల పెట్టకుండా మీదనే కూర్చొని ఇసిరేస్తేనేమో అటు ఇటు పోతుంది బోటు ఇసిరేసినప్పుడు. అది బాధ. మేము క్యాంపింగ్ వేసిన నాడే ఐడియా ఉంటే అయిపోగా జింగా మంచిగా క్యాంపింగ్ వేసిన నాడే మనం బందోబస్తు సజ్జేద్దు ఉంటుంది. ఏదైనా ట్రాప్ క్రియేట్ చేసి పాము ఏంటిదిరా ఏందన్నది? ఇదేంద్రా పైపు దేందో. ఇడిదిక్కు ఎక్కువసేపు పడకున్నా కానీ ఎందుకు టైం స్పెండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ పక్కపడి మత్తడు ఉంది. వాటర్ మొత్తం ఇడిదిక్కే పోతాయి కదా, గట్టి నీళ్ళు ఏమైనా ఎక్కువ దొరుకుతాయేమో అని ట్రై చేస్తున్నాం. మళ్ళీ ఇడికి గడ్డి లేదు ఎక్కువ, అక్కడికి బాగా గడ్డి ఉన్నది. ఈసారి పడుతుంది కావచ్చు అన్న, ఒక కిలో బంగారం. కిలో బంగారం పడుతుంది నీకు. అతుకుండా అతుకోదు బంగారం. ఏమో పడ్డజింగా ఏంది అది? కొడవలి. కొడవలి కాదు, ఇది ఏంటిదేమో కొడవలి లాంటిది. కొడవలి కాదు. ఇగో వెనకటి కాలం మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే మనం సెకండ్ టైం వేసినప్పుడు
మనం ఇప్పటిదాకా ట్రై చేసినాం ఏం బాగాలే. ఇక్కడ పడ్డ సెకండ్ ఐటమ్ ఇదే. ఏదో కొడవల్లాగా ఉన్నది, ఇదైతే పడ్డది. వేసినా కొద్ది పడితే భలే ఉంటుంది. మేము ఇలా తిరుగుతుంటే అందరు చేపలు పడుతున్నాం అనుకుంటారు. జింగా ఏంది అది? బంగారం ముందు అన్నాలా చూడు. ఏంటిదో ఏమో గైస్. ఇగో ఇటువంటిది ఒకటి బుడ్డి లాంటిది అయితే దొరికింది. ఇగో జింగా ఇళ్ళకి ఆయనతో అల్లావుద్దీన్ అత్పదీపం అయితే వెళ్ళాడుగా. గీరు మరి అట్నే గీరుతారా? గీరుతా ఇట్లా ఎట్లా రాస్తారు కదా, అది కుస్తుంది గీరుడు. అల్లావుద్దీన్ ఏమో కానీ ఆయనతో అలాగే చేతికి గుచ్చి సెప్టిక్ అవుతుంది వారి బురద వెళ్ళింది అంతా. ఇది రాసే థర్డ్ ఐటమ్ గైస్ మీరు చూడొచ్చు. ఇటువంటిదేమో ఇగో బుడ్డి లాంటిది అయితే దొరికింది. ఆడికేని బండి మీద వాళ్ళు పోతుర్రు. ఎవ్వరు పోయినా సరే ఇటు నుంచి వీళ్ళు ఏం చేస్తుర్రు అబ్బా నీళ్ళల్లా అని షాక్ అవుతుర్రు. ట్రెజరీ హంట్ చేస్తున్నాను వాళ్ళకి మెరక. ఏంద్రిది ఏమో గైస్ వెరైటీ ఐటమ్ అయితే పడ్డది. అరే ఇది షార్టర్ది కావచ్చురా. సేమ్ అట్నే ఉన్నది. మొత్తం బురద అంటుంది దీనికి అంత. ఇగో మీరు చూసినట్లయితే గైస్ ఇదేందో ఇగో స్టార్టర్. దాని మోటార్ మన బోర్ పంప్ ఉంటుంది కదా, దాని స్టార్టర్ లాగానే అవుతుంది ఇది. దాంట్లోదే నాకు తెలిసి. సో ఇది ఒకటైతే మనకు మళ్ళీ పడ్డది. లొకేషన్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మనం ఒక 10 సార్లు అయితే ఒకటి పడుతుంది, వేరే తారీఖు పోతే ఇంకెక్కువ పడుతుండొచ్చు. పర్రా అస్సలు నచ్చింగా. ఇది ఏం షర్ట్ ఏమో కానీ ఇగో ఎండగొడుతుంది అంటున్నాం కదా వాటి. ఇది దింపురా. ఎండ కోసం అవుతలేదు. అయ్యో ఇగో గడ్డి మొత్తం అంత పాకరు గబ్బిందనా. అటు వారే అది చిన్న పెడతా జింక అంతా. శంష పడ్డది. ఏంద్రా ఇది కాయస్ ఈసారి సంథింగ్ స్పెషల్. మనకు అన్నీ ఎడుకోవేయండి దగ్గరగా అదే అంటవా తిరదం పోసేది. ఇగో డ్రిల్లింగ్ మిషన్ లెక్కున్నది. మేము తీసుకొచ్చే ఐటమ్స్ అన్ని ఇప్పుడు కరెక్ట్ చూపిస్తలేమని అనుకోకూర్రి. బయట పోయినాక ఏమేమి పడ్డా అన్నీ చూపిస్తాం. ఆగు ఇదేంటిదో ఏమో చెంచాలాగానైతే ఉంది. చెంచే కమ్ డ్రిల్లింగ్ మిషన్ కావచ్చు. కేమ్ టు అనదర్ లొకేషన్ అండ్ మళ్ళొకసారి సెర్చ్ చేస్తున్నాం. వెయ్యంగానే ఒక ఐటెం పడితే భలే అనిపిస్తుంది. ఏం పడతలేవు. దగ్గర ఇక్కడికి వచ్చి లొకేషన్లో ఒక 10-15 సార్లు వేసినాం. ఒక్కడు కూడా వాళ్ళే.
ఇంతసేపు ట్రై చేసిన తర్వాత అతుకోలేదు ముత్తుకెంత అతుకుంటుంది. ఇదిగో మన పానం మీద వచ్చింది ఇది. ఇంతసేపు ట్రై చేసిన తర్వాత ఇక్కడ ఈ లొకేషన్లో మీరు చూడొచ్చు, ఇది ఏందో ఏమో పైపు కుస్తుంది చూడు, ఇక్కడ చూపెట్టా నాకు. అయ్యో ఒక పైప్ అయితే పడ్డది, కుస్తుంది ఇల్లు కుస్తుంది. మీరు అందరూ ట్రెజరీ అంట్ అన్నారు కాబట్టి మేమైతే ఇంతసేపు దీంట్లో ఈ వీడియో అయితే షూట్ చేసినాం. ఈ ఎండకు ఘోరంగా అయిపోయిన పరిస్థితి, మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమవుతుంది కావచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఒడ్డుకు పోయి అసలు ఏమేమి దొరకవచ్చినాం ఏం కథ అనేది మీకు చూపిస్తాము. సో లెట్స్ గో. ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వస్తే నెక్స్ట్ ఇంకోసారి తీద్దాం, దీంట్లో పార్ట్ 2 తీద్దాం, మరణ సారా తీద్దాం. దగ్గర గాయస్ ఒక 2 hours అయితే మీరు చెప్పిన ఈ ట్రెజరీ హంటింగ్ అయితే వేయడం జరిగింది. దీంట్లో కనుక మీరు చూసినట్లయితే స్ప్రింగ్ ఒకటి ఫస్ట్ ఈ జింగానికే దొరికింది, వీంతానే ఉండేది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ దొరికిన ఐటమ్ ఇగో ఇది జల్లెడ లాంటిది. ఇది ఏందో ఏమో సరే దేనికి యూజ్ చేస్తారో మనకు తెలియదు, దానిలాగా ఉన్నది సేమ్, ఇది దొరికింది. సెకండ్ ఐటమ్ వచ్చేసి కొడవలే ఇది. థర్డ్ ఐటమ్ వచ్చేసి అల్లావుద్దీన్ అద్భుత దీపం అయితే దొరికింది, ఈ విధంగా ఉన్నది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఒక పైప్, ఆ తర్వాత జింగా ఇది తీసుకో నువ్వు చాయ్లాక్ అవుతుంది నీకు డ్రిల్లింగ్ చెంచి. నెక్స్ట్ ఇది 2 తీరున్నది, కిందికి వచ్చేసి ఏదో పిడి లాంటిది ఉండే కావచ్చు, ఊసిపోయింది. కాదు ఇది దాన్ని ఏమంటారు, స్కూల్ డ్రైవర్ ఇగో 3 స్కూల్ డ్రైవర్ కాము, డ్రిల్లర్ కాము, చెంచి. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇది మన స్టార్టర్లో ఉండే మిషనే అనుకుంటుంది, సేమ్ గట్టినే ఉన్నది బోర్డు లాగా. సో ఫైనలీ గైస్ ఇది ఇంకొక స్ప్రింగ్ తోవాలి జింగడ. ఒకటి పాము లాంటిది ఒకటి స్ప్రింగ్ అయితే దొరికింది, అది ఏమడ్డదో ఏమో దొరకలేదు, నీళ్ళలో పడ్డది రాంగా, అదొకటి మనకు దొరికిన ఐటమ్స్లలో. సో ఫైనల్లీ ఇది మీరు అడిగిన మేము చేసిన ట్రెజరీ అంటే ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియో వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.